హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎలాంటి హ్యాండ్ అయినా సరే, అంటే ఎల్బో హ్యాండ్ అవని లేదంటే షార్ట్ హ్యాండ్ అవని, ఏ హ్యాండ్ అయినా సరే మనము సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి. అంటే చంకదింపు ఎంత పెట్టాలి, అలాగే లో కటింగ్ ఏ విధంగా తీసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తాయో వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి, ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టానండి. అంటే బ్యాక్ పార్ట్ అయితే ఫుల్ క్లారిటీతో పెట్టాను. ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఒకవైపు మనం బ్యాక్ పార్ట్ తీసేసాం కదా, తర్వాత వచ్చేసి రెండో వైపు అనమాట హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఏవైనా డిజైన్స్ వచ్చాయి అనుకోండి, ఉల్టా పడకుండా ఒకసారి చూసేసుకోండి, అలాగైతే కరెక్ట్గా వస్తుంది. ఇగోండి, సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇవి 2 హ్యాండ్స్ వస్తాయి కదా. కింద చూడండి, నేను లైన్ గీసాను కదా, అది క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చిందండి. ఆ లైన్ అనేది అలాగే తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెమ్మింగ్ అనమాట. హెమ్మింగ్కి నేను స్కేల్ ఎంత ఉందో అంత వెడల్పు అయితే హెమ్మింగ్ పట్టీ కింద నేను మార్కింగ్ అనేది చేసేసానండి. సో హ్యాండ్ పొడుగు పెంచాలంటే ఈ ప్లేస్లోనే పెంచేసుకోవాలండి. 1/2 ఇంచ్ అయినా లేదంటే 1 ఇంచ్ అయినా, అంటే కస్టమర్ చెప్తే మనమైతే ఖచ్చితంగా ఈ కిందనే పెంచేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఆది బ్లౌజ్లోన హ్యాండ్ తీసేసుకొని నీట్గా ఇట్లా పరిచేసుకోండి. ఇగోండి, ఉగ్గురు లేకుండా నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ హైట్ వచ్చేసి ఇగో నీట్ ఇట్లా పెట్టేసి ఇక్కడ మార్క్ చేసాను. పైన ఖర్చుకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. అంటే కుడతాం కదండి, అందుకోసం ఖర్చు కింద మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ చంక దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఒకసారి చూడండి, ఇక్కడ కొంచెం క్లాత్ అనేది చాలలేదు కదా, అంటే 2 ఇంచ్ వరకు అయితే నేను ఖర్చు ఉంచానండి. కొంచెం చాలలేదు కాబట్టి పైన 2 లేయర్స్ని కొంచెం ముందుకు జరుపుకోవచ్చు. అది చంకలోకి వెళ్ళిపోతాయండి. చంక పిల్లల కింద మనం జాయింట్ అనేది చేస్తాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, మళ్ళీ ఒకసారి నేను ముందుగా 2 లేయర్లు ముందుకు ఇలా లాగాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూసేసుకోండి. బ్లౌజ్ని పెట్టేసి కొలతలు మారిపోతాయండి, లేదంటే ఇగోండి ఇలాగా చంక దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి. ఖర్చుకు ఒక మార్కింగ్ అనేది చేయండి. సో నెక్స్ట్ ఇగోండి, హ్యాండ్ ఎంత పొడుగుందో ఒకసారి చూసుకోండి. 9 ఇంచెస్ వచ్చింది కదా, అదే 9 ఇంచెస్ ఈ చివరికి ఒకసారి మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో గీసుకోండి. ఇగోండి ఇలాగా. సో నెక్స్ట్ ఇగోండి, ఇక్కడట చంకదింపు ఎంత వచ్చిందంటే 3.5 ఇంచీలు వచ్చిందండి. 3.5 ఇంచీలు అయితే సరిపోతుంది. ఇగోండి, అదే 3.5 ఈ ముందు వైపు కూడా పెట్టేసుకొని ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇగోండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు 3 లైన్లు కిందని హెమ్మింగ్కి, మిడిల్లోన చంకదింపు, ఆ పైన పొడుగు అనమాట, హ్యాండ్ పొడుగుకి లైన్ అనేది గీసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఆది బ్లౌజ్ తీసేసుకోండి. తీసేసుకొని ఈ లోపల సైడ్ ఏమొచ్చి ఇట్లా ఇగోండి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కొలిచేసుకోండి. పైన షోల్డర్ ఉంది కదండి, అక్కడ నుంచి ఫస్ట్ కుట్టు వరకు కొలిచేసుకుంటే ఎంత వచ్చింది, 9.5 ఇంచీలు అయితే వచ్చిందండి. అయితే ఈ 9.5 ఇంచీలో ఒకటి మైనస్ చేయాలి. 8.5 ఇంచీలకి అయితే మనం మార్కింగ్ చేయాలి. అది ఎలాగనేది చెప్తానండి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ 9.5లో ఒకటి మైనస్ చేస్తే 8.5 అని చెప్పారు కదా. ఇగోండి, ఇట్లా స్ట్రైట్గా అయితే 8.5కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన 1.5 ఇంచెస్కి ఇట్లా పెట్టేసుకోండి. ఫస్ట్ 1 ఇంచ్ అయినా పెట్టొచ్చండి, మీకు చెప్తాను 1 ఇంచ్ పెడితే ఎలా గీయాలని చెప్పేసి. నేనైతే 1.5 పెట్టాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్లో చూసారు కదా, 8.5 ఇంచులకి టేప్ని మిడిల్లో ఫోల్డింగ్ చేశాను. చేసి ఇక్కడట ఒక మార్కింగ్ అనేది పెట్టాను కదండి, అలాగే అదే మార్కింగ్ పైన కూడా వచ్చిందా లేదని చెక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇలా స్ట్రైట్గా టేప్ పెట్టేసి మిడిల్లోకి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోండి టేప్ని. ఎందుకంటే ఇది రౌండ్, అంటే కరువు తిప్పినప్పుడు మనకు రౌండ్ నీట్గా రావాలి కదా, అలాంటప్పుడు ఈ మార్కింగ్లు కలుపుతూ మనం కరువు అనేది గీసేసుకోవచ్చు అనమాట. ఈ కరువు స్కేల్ తీసేసుకోండి. తీసేసుకున్నాక ఇట్లా పైన 1.5 పెట్టాను కదండి, ఈ విధంగా ఫస్ట్ ఇవ్వండి, ఆ పైన 1.5కి మిడిల్లో మార్కింగ్ పెట్టాం కదా, దానికి ఇట్లా రౌండ్ గీసేసుకొని నెక్స్ట్ ఈ స్కేల్ని ఇట్లా తిప్పేసి ఇలా గీసేసుకోండి. మీకు అర్థమవుతుందా కదా, లేదంటే పైన 1 ఇంచ్కైనా పెట్టచ్చండి. నీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ 1 ఇంచ్కైనా పెట్టేసైనా ఇలా ఫ్రీ హ్యాండ్తోనైనా ఇలా ఇచ్చేయవచ్చు. ఇలా కర్వ్ అనేది ఇలా తీసేయవచ్చండి. ఇగోండి, ఇలాగా 1 ఇంచ్కి పెట్టామనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ నుండి ఇట్లా మిడిల్లోకి మార్కింగ్కి మళ్ళీ స్కేల్ని తిప్పేసి
నార్మల్గా ఇలాగా ఫస్ట్ ఎలా గీసామో అలాగే గీసేసినా సరిపోతుంది అనమాట. మనకి ఏ విధంగా అయినా సరే సో కర్వ్ అనేది నీట్గా తిరిగేటట్టుగా ఉండాలండి. అయితే ఇంకా ఎల్బో హ్యాండ్ అయింది అనుకోండి, అంటే 10 ఇంచెస్ 11 ఇంచెస్ ఉందనుకోండి, అప్పుడు 4 ఇంచెస్ అయితే చంక డౌన్ పెట్టాలండి. ఇంకా షార్ట్ హ్యాండ్ 4 ఇంచీలు పొడుగు ఇట్లా ఉందనుకోండి, అప్పుడు దాన్ని బట్టి వేరే కొలతలు ఉంటాయండి. దానికి 1 ఇంచి 1.5 ఇంచి మాత్రమే చంక డౌన్ పెట్టాలి. ఇగోండి చూసేసుకోండి. ఇప్పుడైతే సేమ్ ఇట్లా మార్క్ చేసినాక అదే మార్కింగ్ మీద ఇలా కట్ చేసేయండి. ఇగోండి ఖర్చుది కూడా ఇందాక మార్కింగ్ చూపించాను కదా, ఆ విధంగా ఖర్చు అనేది కూడా గీసేసుకొని మార్కింగ్ మీద ఇలాగా కట్ చేసుకొని వచ్చేయండి. ఇగోండి చూసారు కదా, అయిపోయిందండి. తర్వాత వచ్చేసి లో కటింగ్ తీస్తాను చూడండి ఏ విధంగా అనేసి. ఇగోండి నీట్గా ఇలా కట్ చేసేయండి. ఈ చివరిన చిన్న జాయింట్ పడుతుంది, వేసేయడమే. నెక్స్ట్ ఇక్కడ కట్స్ పెట్టేసుకోండి. అయితే ఇక్కడ ఇగోండి ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర నుంచి కొంచెము ఒక 1 ఇంచ్ ముందుకు ఇలా లాగండి. 2 లేయర్స్ అనమాట, పైన 2 లేయర్స్ అనేది ఇలా ముందుకు ఇలా లాగామనుకోండి. లాగితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఈ కిందని పార్ట్ ఉంది కదండి, ఇగోండి చెప్తాను. ఇగోండి నీట్గా ఇలా పెట్టేసుకో. ఈ కింద ఉంది కదా, ఇది షేప్ కనిపిస్తుంది కదా, అదే లో కటింగ్ కింద మనం కట్ చేసేస్తే సరిపోతుంది. లేదంటే మనకు ఒక 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, మీకు ఈ విధంగా అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి. ఈ పైన 2 లేయర్స్ అనేవి ముందుకి కొంచెం ఒక 1 ఇంచ్ ముందుకి ఇలా లాగేసినాక మనకి ఆ క్లాత్ వచ్చేసింది చూసారా, అదే మనకి లో కటింగ్ కింద తీసేస్తే సరిపోద్ది. ఇగో చూసండి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. చిన్న కట్స్ పెట్టేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్లోకి రావాలని అయితే గుర్తుంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎక్కువ కొలతలు అవసరం లేదు, సింపుల్గా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, హ్యాండ్ కరువు తిప్పే దగ్గర మనకి ఏ విధంగా కరువు తిప్పితే కరెక్ట్గా వస్తుంది అనేసి సింపుల్గా టెక్నిక్ అయితే మీకు షేర్ చేశానండి. చూసారు కదండి, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.